సంక్రాంతికి అందరూ సొంతూరికి పయనం అవ్వడంతో తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. సాధారణంగా వీకెండ్లో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులతో తిరుమల కంపార్ట్మెంట్లన్నీ నిండిపోగా వెలుపల క్యూ లైన్లలో వేచి ఉంటారు. కానీ సంక్రాంతి సీజన్లో భక్తుల రాక తగ్గింది. ఆదివారం ఉదయానికి స్వామివారి దర్శనార్థం 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేకుండా కొత్తగా భక్తులకు శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. ఇప్పటికే క్యూ లైన్లలో ఉన్న భక్తులకు 5 గంటల్లో స్వామివారి దర్శనం అవుతుందని పేర్కొంది. అలాగే సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు 3 నుంచి 5 గంటల్లో దర్శనం అవుతుందని పేర్కొంది. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని వెల్లడించింది. నిన్న వెంకటేశ్వర స్వామివారిని 76,820 మంది భక్తులు దర్శించుకోగా 24,368 మంది భక్తులు స్వామివారికి తల్లెలాలు మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి ఉండి ఆదాయం 3.77 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.